చింత చిగురుని కాసేపు వాటర్లో ఉంచితే మట్టి అంతా కిందికి వెళ్ళిపోయి చింతాకు మొత్తం పైకి వచ్చేస్తుంది. అప్పుడు చింత చిగురుని మనము పప్పులోకి వేయచ్చు. అలాగే కందిపప్పును కూడా కడిగి ఒకసారి పక్కన ఉంచేసుకొని దానిలోకి కాసన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. కాసేపు నానే లోపల మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి పెట్టుకుందాం. ఆనియన్ 3 బ్రింజల్ అంటే 3 వంకాయలు, 2 టమాటా మీడియం సైజ్, 5-6 లెబ్బల వెల్లుల్లి. గ్యాస్ మీద బాండి పెట్టేసి కింద వెలిగించేసుకోవాలి. తక్కువ మంట పెట్టేసుకొని ముందుగా పోపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ. ఇవి కొంచెం చిటపట అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు, టమాటా ముక్కలు, 6-7 పచ్చిమిర్చీలు, వంకాయ ముక్కలు. వీటన్నిటిని బాగా కలిపేసి 20% మగ్గనివ్వాలి.